దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఒక ప్రముఖ కంపెనీ విమానాల రద్దు అంశం పెను దుమారంగా మారడం మనందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిందటి వారం నుండి ఆ విమానాల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్ల చాలా చోట్ల ప్రయాణానికి ముందే క్యాన్సిల్ అయినట్లు అక్కడ సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో విమానాలు వివిధ కారణాలతో రద్దయ్యాయి. దీంతో అత్యవసరంగా వెళ్లాలని ప్లాన్లు చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం చూపిస్తున్నారు. చాలామందికి ఇప్పటికే తమ పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకున్న వారంతా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు సిబ్బంది కూడా సరైన సమాధానం చెప్పపోవడంతో ప్రయాణికుల కోపం కాస్త తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. దీంతో చాలా చోట్ల ప్రయాణికులు సిబ్బందితో అక్కడ చాలా కోపంగా మాట్లాడిన ఘటనలు కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. కొంతమంది అయితే కొట్టినంత పని కూడా చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో అయ్యప్పలు భజనలు చేస్తూ మరికొంతమంది ప్రయాణికులు గార్బా ఆడుతూ తమ నిరసనలు తెలియజేసుకుంటున్నారు. మరోవైపు విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇతర విమాన సర్వీసులు అమంతం తన సర్వీస్ రేట్లను బాగా పెంచేశాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై తాజాగా నటుడు సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయింది. నెటిజన్లు సోనూ సూద్ వ్యాఖ్యలపై ఇలా కౌంటర్లు ఇస్తున్నారు. హీరో సోనూ సూద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆ విమానాలు రద్దు కావడం చాలా బాధ కలిగించే విషయమే. అయితే చాలామంది ప్రయాణికులు తన కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ను గ్రౌండ్ లెవెల్ సిబ్బందిపై చూపిస్తున్నారు. అయితే కొంతమంది నోటికొచ్చినట్లు కూడా మాట్లాడుతున్నారు. ఈ ఘటనలన్నీ వెలుగులోకి వచ్చాయి. విమానాల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే అయినప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఉద్యోగులు మనలాగే వారు కూడా పైనుంచి వచ్చిన మెసేజ్లను ప్రయాణికులకు చెప్తారు. అంతేకాని వారు ఏం చేయగలరు? కానీ వారిపై కోపంగా మాట్లాడడం సరికాదు అన్నారు. తన కుటుంబం కూడా విమానం రద్దు సమస్యను ఎదుర్కొంది. సోనూ సూద్ అన్న విషయం ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో ఉన్నవారి స్థానంలో ఒక్కసారి మీరు ఉండి చూడాలి అన్నారు. కొన్నిసార్లు సమస్యలు తలెత్తినప్పుడు అందరూ కూడా సంయమనం పాటించాలి. మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలని మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు బాగానే మండిపడుతున్నారు. మీరు చెప్పింది నిజమే, కానీ ఎప్పుడైతే టెక్నికల్ సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయాల గురించి ముందే వారు ప్లాన్ చేసుకోవాలి కదా అని కొంతమంది నెటిజన్స్ కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. ఎంతోమంది పెళ్లిళ్ళు, జాబ్లు, ఇతర పర్సనల్ పనులు ఆగిపోయి ఎంత టెన్షన్కి గురవుతున్నారో మీకేం తెలుసు అని కూడా అంటున్నారు. కూల్గా చెప్పొచ్చు కదా, కానీ సమస్యల్లో ఉన్నవారికి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఇదే సోనూ సూద్ వారికి ఏదైనా ప్రత్యామ్నాయాలు చూపించలేదని ఎందుకు కోరలేదని మరికొంతమంది కౌంటర్ ఇస్తున్నారు.